ఆడి చాలా కఠినమైన రోజంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు కరీనా. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలంటూనే మీడియా ప్రతినిధులు ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఇక కరీనా కపూర్ తమ కుటుంబ గోప్యతకు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని, ఇక ఈ విషయంలో ఇబ్బంది పెట్టకూడదంటూ అభ్యర్థించారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కరీనా కపూర్ ఒక స్టేటస్ అయితే రిలీజ్ చేశారు. స్క్రీన్పై ఆ స్టేటస్ చూడొచ్చు. కరీనా కపూర్ తమ కుటుంబంలో జరిగిన సంఘటనకు సంబంధించి ఆమె ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఇట్ హ్యాస్ బీన్ అన్ ఇన్క్రెడిబుల్లీ ఛాలెంజింగ్ డే ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు ప్రాసెస్ ద ఈవెంట్స్ దట్ హ్యావ్ అన్ఫోల్డెడ్ అంటూ ఆమె ఆ స్టేటస్ ప్రారంభించారు. యాజ్ వి నావిగేట్ దిస్ డిఫికల్ట్ టైమ్ ఐ రెస్పెక్ట్ఫుల్లీ అండ్ హంబ్లీ రిక్వెస్ట్ దట్ ద మీడియా అండ్ పాపరాజీ రిఫ్రెయిన్ ఫ్రమ్ ది రిలెంట్లెస్ స్పెక్యులేషన్ అండ్ కవరేజ్ వైల్ వీ అప్రిషియేట్ ద కన్సర్న్ అండ్ సపోర్ట్ అంటూ ఆమె ఈ స్టేటస్ని పెట్టారు. మొత్తం మీద మా కుటుంబానికి ఇది ఎంతో సవాల్తో కూడుకున్న రోజు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. మీడియా వర్గాలు అలాగే ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా సంయమనం పాటించాలి. ఫ్రీలాన్సర్స్ కూడా ఊహాజనిత కథనాలు కవరేజ్కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ ఇటువంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా అంటూ ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ అది. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ తొలిసారి స్పందించారు. ఆమె భర్తపై జరిగిన దాడికి సంబంధించి కరీనా కపూర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ రకంగా స్పందించారు. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై ముంబైలో ఆయన నివాసంలో దుండగుడు దాడికి పాల్పడ్డ తర్వాత ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఇక ఈ ఘటనపై ఆయన సతీమణి నటి కరీనా కపూర్ ఖాన్ స్పందించారు. తమ కుటుంబానికి ఇది కఠినమైన రోజని, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసినట్లుగా ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ప్రకటన అయితే చేశారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్తున్నారు. 2 చిన్నపాటి సర్జరీలు చేసినట్టుగా చెప్తున్నారు. అలాగే మిగతా కత్తిపోట్లు గురైన చోట గాయాలకు ట్రీట్మెంట్ చేసినట్టుగా లీలావతి ఆసుపత్రి వైద్యులు అయితే ప్రస్తుతానికి ప్రకటించారు. మరోవైపు నిందితుడిని పట్టుకునేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుని గుర్తించిన పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా కరెస్పాండెంట్ గోపి జైన్ అవుతున్నారు. గోపి, సైఫ్ అలీ ఖాన్ దాడిపై తొలిసారి ఆయన భార్య కరీనా కపూర్ స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చారామె, దీనికి సంబంధించి ఆమె ఏ రకంగా స్పందించారు? నిన్న తెల్లవారుజామున ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా షాక్లో ఉన్నాము. అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామనేది ఆమె ప్రధానంగా చెప్తుంది రామ్దాస్. అయితే మీడియాలో వచ్చే కథనాలు తమకు కొంత ఇబ్బంది కలిగిస్తున్నట్లు కూడా ఆమె చెప్తూ వచ్చారు. అయితే కష్టకాలంలో ఈ సమయంలో మాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఊహాజనిత కథనాలకు కొంత దూరంగా ఉండాలంటూ కూడా ఆమె కోరుకుంటున్నామంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన నుంచి తేరుకోవడానికి కొంత సమయం ఇవ్వాలంటూ కూడా నటి కరీనా కపూర్ అభ్యర్థించడం జరిగింది. ఇది చాలా కఠినమైన రోజు అంటూ కూడా ఆమె పోస్ట్ చేసింది. అయితే తన భర్త పైన దాడికి సంబంధించి ఆమె ఈ మొట్టమొదటిసారి స్పందించడం జరిగింది. అయితే నిన్న కూడా ఆసుపత్రి వద్ద మీడియా ఆమెతో మాట్లాడించే ప్రయత్నం చేసింది, కానీ ఆమె అక్కడ కూడా మాట్లాడేందుకు నిరాకరించింది. అయితే సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అయితే 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో జరిగిన దాడికి సంబంధించి 6 కత్తిపోట్లతోటి తన భర్త హాస్పిటల్లో ఉన్నాడు. అయితే అతన్ని కోల్పోవడం, అదేవిధంగా కుటుంబంలో ఏం జరిగింది, అసలు దుండగుడు ఎందుకోసం వచ్చాడు, పిల్లల బెడ్రూమ్ వద్ద ఎందుకు ఈ పెనుగులాట జరిగింది అన్న దానిపైనే ఆమె ప్రధానంగా మాట్లాడుతుంది. సో కొంత సమయం ఇవ్వండి మాకు, కుటుంబానికి తేరుకునేందుకు మేము అసలు ఇంకా షాక్ లోనే ఉన్నామనేది కూడా ఆమె ప్రధానంగా చెప్తుంది. అయితే ప్రస్తుతం చికిత్స సైఫ్ అలీ ఖాన్ కు కొనసాగుతుంది. ఆయన కొంత నిలకడగా ఉంది, ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది కూడా వైద్యులు చెప్పారు. ఇప్పటికే ఆ సర్జరీలు అన్ని కూడా పూర్తి అవ్వడం జరిగింది. సో ఇంకా కొంత
సమయం పట్టింది. అయితే ముంబై పోలీసులు మాత్రం ఈ కేసును చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. నిందితుడి విజువల్ సీసీ కెమెరాలో చిక్కడం జరిగింది. దీంతో నిందితుని వేటలో ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాదాపు 10 బృందాలుగా విడిపోయి నిందితుడిని అయితే పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని టెక్నాలజీస్ అన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఉపయోగిస్తున్నారు. నిందితుడికి సంబంధించిన ఫొటోస్ ని, వీడియోస్ ని సోషల్ మీడియాలకు రిలీజ్ చేయడం జరిగింది. అతనికి సంబంధించి అతను ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా ఎగ్జిట్ అయ్యాడన్న దానిపైన కూడా స్థానిక పోలీసులు మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఒకవైపు కొనసాగుతుంది. తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటువంటి సమయంలో మీడియా ఊహాజనిత వార్తలను ఇబ్బంది పెడుతున్నాయంటూ కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా అయితే పేర్కోవడం జరిగింది. రామ్దాస్. రైట్, ఎస్ సార్. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి ఆయన భార్య కరీనా కపూర్ తొలిసారి స్పందించారు. తమ కుటుంబానికి ఇది చాలా బ్యాడ్ అంటూ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసినట్లుగా ఆమె ఓ ప్రకటన వెలువరించారు. ఇక తమ ఫ్యామిలీకి ఇది ఎంతో సవాల్తో కూడుకున్న రోజని, ఈ సమయంలో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలంటూ మీడియా ఫ్రీలాన్సర్లు కొంచెం సంయమనం పాటించాలంటూ ఊహాజనిత కథనాలు కవరేజ్కి దూరంగా ఉండాలి. మాపై చూపిస్తున్న అభిమానాన్ని గౌరవిస్తున్నప్పటికీ ఇలాంటి చర్యలు మా భద్రతను మరింత ప్రమాదంలో నెట్టేసే అవకాశం ఉంది. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్టు ఇంగ్లీష్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్పై చూడొచ్చు. గురువారం తెల్లవారుజామున 2:30కు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. సైఫ్ అతని కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. సైఫ్ అడ్డుకునేందుకు యత్నించిన క్రమంలో అతనిపై దాడి చేసి పరారయ్యారు. కత్తిపోట్లకు గురైన సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. అయితే యాక్సా బ్లేడ్ లాంటి ఆయుధంతో సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కు మెడపై న్యూరో సర్జరీ చేశారు. అలాగే వెన్నుముక ప్రాంతంలో కూడా లోతైన గాయమైనట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి చిన్నపాటి బ్లేడ్ లాంటి పరికరాన్ని లోపల నుంచి విరిగిపోయిన బ్లేడ్ ముక్కను బయటికి తీసినట్టుగా తెలుస్తుంది. ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని లీలావతి ఆసుపత్రి వైద్యులైతే ప్రకటించారు. మరోవైపు నిందితుని ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాలో నిందితుని గుర్తించిన పోలీసులు ప్రస్తుతం నిందితుడి కోసం అయితే బృందాలుగా విడిపోయి ముంబై మొత్తం జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తుంది. నిందితుడు ముంబైలోనే ఉన్నాడా లేదా ఇతర రాష్ట్రాలకు పరారయ్యాడనే అంశంపై ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో సైఫ్ అలీ ఖాన్పై దాడికి ప్రయత్నించిన దుండగుడు వ్యక్తికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. సర్కిల్లో ఆ వ్యక్తే సరిగ్గా 2:33 తర్వాత బయటికి వెళ్తున్నాడు. స్టెప్స్ దిగుతూ బయటికి వెళ్తున్నాడు. అతనిపై దాడి చేసి ప్రశాంతంగా దిగుతున్నట్టుగా అనిపిస్తుంది. పెద్ద ఆందోళనగా కూడా ఏం కనబడట్లేదు. అంత ఈజీగా సునాయాసంగా నిందితుడు దాడి చేసి వెళ్తున్నాడంటే ఆ సమయంలో ఎంత ధైర్యంగా వెళ్తున్నాడు, అసలు ఆ నిందితుడికి ఎవడు సహకరించాడు, ఎలా లోపలికి ప్రవేశించగలిగాడు, అంతే ఈజీగా మళ్ళీ ఎలా బయటికి వెళ్ళగలుగుతున్నాడని మాత్రం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నిందితుడికి ఎవరైనా సహకరించారా లేదా, ఏం జరిగింది, అసలు ఎలా లోపలికి ప్రవేశించడం దానిపై క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుంది. అలాగే ఫోరెన్సిక్ వాళ్ళు కూడా అన్ని రకాల ఆధారాలు సేకరించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై తీవ్రంగా ఆరా తీస్తున్నారు. ఇక దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ అలాగే పిల్లలు ఉన్నారు. ఆ సమయంలో వారంతా కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక్కసారిగా దుండగుడు సైఫ్పై అటాక్ చేస్తుంటే వాళ్ళంతా కూడా నిశ్చేష్లై ఆపే ప్రయత్నం చేశారు. సిబ్బంది కూడా తీవ్ర ప్రయత్నం చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఆ దుండగుడితో వాదులాట జరుగుతున్నప్పుడు తొలుత సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. తర్వాత దుండగుడు వినకపోవడంతో అతనిపై దాడికి తెగబడ్డాడు. సైఫ్ అలీ ఖాన్పై విచక్షణ రహితంగా యాక్సా బ్లేడ్ లాంటి పరికరంతో, కత్తి లాంటి పరికరంతో అతనిపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతనికి లీలావతి ఆసుపత్రిలో వైద్యం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్నాడు. ప్రస్తుతానికైతే తమ కుటుంబానికి సంబంధించిన గోప్యత గురించి అలాగే ప్రైవసీ గురించి కొంత సంయమనం పాటించాలని, ముఖ్యంగా నిరాధారమైనటువంటి వార్తలు ప్రసారం చేయకుండా తమ కుటుంబానికి సంబంధించి తమకు ఇబ్బంది కలిగే పరిస్థితులు తీసుకురావద్దంటూ కరీనా కపూర్ విజ్ఞప్తి చేస్తున్నారు.